సూర్యాపేట జిల్లా మద్రాల మండలము పోల్మల్ల గ్రామంలో మనం చూశాము. మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. అంతేకాకుండా సర్పంచ్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు అక్కడ విబికే ధాన్యం కొనుగోలులో అక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి విబికేలను కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసిందో వారి మాట తెలుసుకుందాం. స్వతంత్ర అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. అన్న, ఎందుకు అసలు నేను పార్టీ సస్పెండ్ కారణం ఏంటి? అన్న, నా పేరు లింగరాజు. పార్టీ మొదటి నుంచి నేను గట్టి కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. అదేవిధంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వీళ్ళ సొంత స్వలాభాల కోసం, వీళ్ళ వ్యక్తిగతం కోసం కావాలని నన్ను ఎవరి మండల పార్టీ నుంచి కానీ జిల్లా పార్టీ నుంచి కానీ ఎవరి సలహా తీసుకోకుండా వీళ్ళ సొంత నిర్ణయం తీసుకొని నన్ను సస్పెండ్ చేయడం జరిగిందన్న. అంటే కారణం దేనికి, అసలు ఎందుకు సస్పెండ్ చేసి అనుకుంటున్నారు మీరు? ఇక వాళ్ళకి ఎదురు ఎవరు ఉండొద్దు. ఇక వాళ్ళు చేసే అరాచకాలకు, అవినీతి పారోపాలు చాలా ఉన్నాయి వాళ్ళ మీద. మొన్న కూడా మీరు అదే ఈ న్యూస్ లో చెప్పిన. అదే విధంగా ఎదురొస్తాడో అనే మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీ ఎలక్షన్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ కి ఎదురవుతాడో అనే ఉద్దేశం ముఖ్య కారణం అన్నది. మొన్న మీరు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న? ప్రజలు మొత్తం చూసి 864 ఓట్లు వేసారు. నాకు ప్రజల అభిమానంతో ఆ ఓట్లు వేసారు. చాలా వరకు అయితే నాకు తెలిసిన వరకు అయితే గెలుపు నాదే అన్న. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, స్థానికంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, కానీ ఇక్కడ మండల పార్టీ కానీ జిల్లా పార్టీ నాయకత్వానికి మాత్రమే తెలియజేస్తున్నారు. మీరు జిల్లా నాయకత్వాన్ని మీరు కలవడం జరిగిందా? అంటే మండల పార్టీని కలిసినా అంటే కలవలే. అసలు నేను ఫోన్ చేస్తే ముఖ్యాల వాళ్ళు మండల పార్టీ అధ్యక్షుడు యాక్చువల్గా అయితే ఆయనకు 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గ్రామ శాఖ చేస్తే గ్రామ శాఖ కూడా శ్యామే సస్పెండ్ చేసిండు గ్రామం నుంచి. ఆయన ఎందుకు చేసిండు అని ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలేదన్న. అదేవిధంగా మళ్ళా ముఖ్యాల వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ ఎత్తలే. వేరే వాళ్ళతో ఫోన్ చేయించి నేను మాట్లాడతానని మభ్య పెట్టి ఏదో నన్ను ప్రెస్ మీట్ చేయకుండా నన్ను బలోపాతానికి భయపెట్టడానికి ఈ చేసిన మెయిన్ కారణం. ఇప్పుడు మీరు జిల్లా నాయకత్వాన్ని కలిసే అవకాశం ఉందా? వాళ్ళని ఏమి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు? కలుస్తాను. జిల్లా నాయక ఖచ్చితంగా గుడిపాట నరసన్నని కలుస్తా. వీళ్ళు మండల పార్టీకి ఆదేశాల మేరకు ఆగినాను ఇన్ని రోజులు. అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఖచ్చితంగా డీసీసీని నరసన్నని కలిసి నా విషయం విన్నపించుకుంటా. ఓకే, వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థితో పాటు ఇక్కడ విబికే, మరి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయడం కారణం ఏంటి? నా పేరు పాల్వాయి పరిశ్రమలు. నేను విఓఏగా పోల్మల్ల గ్రామంలో పనిచేస్తుంటాను. నేను గతంలో 2011లో నన్ను కాంగ్రెస్ పార్టీ అభిమానంతోనే ఉన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కార్యకర్తను కాదు. మరి నేను విఓఏనా కాంగ్రెస్ పార్టీ లీడర్నా కనీసం అవగాహన లేకుండా నీ అనుచరులు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ చేస్తారు. అసలు నీ కనీసం ఇంకిత జ్ఞానం చదువుకున్నాడు, నీకు చదువురాని మూర్ఖులు ఏమంటున్నారా? నేను విఓఏని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను భూతం లింగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఇలాంటి సోకాలు నోటీస్ చేయకుండా నన్ను పార్టీని సస్పెండ్ చేయడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు మీకు వివేకంగా పనిచేస్తున్నారు ప్రజెంట్? చేస్తున్నాను. ఓకే, నేను పని చేస్తున్నాను. కనీసం ఉద్యోగం ఉందా లేదా, పార్టీ కార్యకర్త పదవి ఉందా, వ్యతిరేకంగా ఉందా, నోటీస్ ఇచ్చినా చేయకుండా మీరు చేసే అవినీతికి నేను వ్యతిరేకంగా ఉన్నాన ఉద్దేశంతో నన్ను సస్పెండ్ చేయడం. ఏంటి పని చేస్తున్నారు ఇప్పుడు? మీరు గ్రామంలో చేసే అరాచకాలు, ఒక ఉదాహరణ, పోల్మల సేద్ దగ్గర సర్వే నెంబర్ 367లో 30 గుంట్ల భూమిని ఆక్రమించి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ₹1 కోటి బిల్లింగ్ తో అక్రమంగా కట్టుకుని దాన్ని అడ్డుకొని ఈరోజు సీజ్ చేయించడం జరిగింది. దాన్ని ఉద్దేశం చేసుకుని నన్ను సస్పెండ్ చేశాడు. నేను ఏమంటున్నా, మిమ్మల్ని నీ అవినీతి అరాచకాలను నేను తీవ్రంగా ఖండిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసే హక్కు మీకు లేదు. నీవు ఏలేడి శ్యామరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు అయి నువ్వు డిసెంబర్ 7వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మరి మధ్యాహ్నం 12 గంటలకు వాట్సాప్ కాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి భూతం లింగరాజు రింగు గుర్తుకు ఓటై బలంగా పనిచేయని చెప్పిన గ్రామ శాఖ అధ్యక్షుడు నువ్వు. అయినా నేను పనిచేయలేదు వ్యతిరేకంగా, కానీ నువ్వే నన్ను సస్పెండ్ చేసినావు. నిన్నే పార్టీని సస్పెండ్ చేయాలి. నువ్వు గెలిపించిన వ్యక్తిని కూడా అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నావు. ఓకే, మనం చూస్తున్నాము ఇప్పుడు మద్రాల మండలము పోల్మల్ల గ్రామం చెందినటువంటి వీళ్ళు వాస్తవానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కానీ అక్కడ గ్రామంలో కొంతమంది వీరిని సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. సుమారుగా 850 ఓట్ల దాకా కూడా వచ్చిందంటే మామూలు అజమాయిష్ కాదు. ఎందుకంటే అక్కడ డబ్బుల ప్రభావంతోనే ఓడిపోవడం జరిగిందని కూడా కొంతమంది మనకు చెప్తున్నారు, ఇతను కూడా చెప్తున్నారు. అంతేకాదు అతనితో పాటు విబికను కూడా సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గ చర్య అని అతను పేర్కొంటాడు. ఎందుకంటే నేను ఏ పార్టీకి అందుబాటులో ఉండే వ్యక్తిని కాదు, నేను విబికే పనిచేస్తున్నాను, అయినా కూడా నన్ను కావాలని వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ఇది ఎంతవరకు సమస్య? ఖచ్చితంగా మాత్రం మేము జిల్లా నాయకత్వం దగ్గరికి పోతాము. నాయకత్వం దగ్గర మా ఒక వినవించుకుంటే ఖచ్చితంగా మాకు న్యాయం అయిద్దని కూడా వాళ్ళంతా కూడా పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా?
అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.